ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, లైక్ అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, లేదంటే మీషో ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, వాటిని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి టాలీలో చూద్దాం. ఇది మీషో ఇన్వాయిస్. సో ఇది అమెజాన్ ఇన్వాయిస్. ఇవి రియల్ టైమ్ ఇన్వాయిసెస్. అమెజాన్ ఇన్వాయిస్కి ఇలా బార్ కోడ్ వస్తుంది, షిప్ టు. సో మనం సేల్ చేసే వస్తువులు ఎన్ని కేజీలు ఉన్నాయి, ఓకే, ఆర్డర్ ఐడి, షిప్ డేట్, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, క్యాష్ మెమో. సో అతని పేరు ఇలా వస్తుంది, అతని అడ్రస్, ఏ ఊరు అన్నీ షో చేస్తుంది. ఇప్పుడు నా కంపెనీది లోకేష్ ట్రేడర్స్, నా స్ట్రీట్, నా జిఎస్టీ నెంబర్, నాది ఇలా వస్తుంది. ఏం కొన్నాడు నా దగ్గర, ఏ డేట్లో కొన్నాడు. సో టాలీ లోకేష్ మెటీరియల్స్ని పర్చేజ్ చేశాడు, ఎంత 999. ఐజిఎస్టీ ట్యాక్స్ ఇది, అదర్ స్టేట్ పర్సన్, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉందా లేదని కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎంట్రీ ఎలా పాస్ చేయాలి నేను టాలీలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక కడప హోమ్ అప్లయన్సెస్కి వచ్చా, ఓచర్స్ సేల్స్ ఇన్వాయిస్కి వచ్చా, ఆల్ట్ సి ఇచ్చిన ఈ పర్సన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ డెప్టర్స్, అడ్రస్ ఇచ్చుకోవాలి, అతని అడ్రస్ టీవీఆర్ సిఏ అకాడమీ. కంట్రోల్ సి, కంట్రోల్ వి, విజయవాడ. కేస్ నెంబర్ లేదు కాబట్టి అండర్ రిజిస్టర్ లేదా కన్సూమర్. అంటే మీ కంపెనీ ఏడు ఉందో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి, మీ కంపెనీ ఏడు ఉందో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, బిల్లింగ్ అడ్రస్ ఇచ్చాడు, ఇక్కడ మళ్ళీ షిప్పింగ్ అడ్రస్ ఇచ్చాడు. ఏ చోటుకైనా వెళ్ళొచ్చు ఆ ఇన్వాయిస్. మీరు ఇదేనా చూడండి, మీరు ఇది తీసుకున్నారనుకోండి ఐజిఎస్టీ ట్యాక్స్ పడదు. ఇడేమి ఇచ్చాడు, ఐజిఎస్టీ ట్యాక్స్ ఇచ్చాడు. ఐజిఎస్టీ ట్యాక్స్ ఇచ్చాడంటే మనం ఈ అడ్రస్ తీసుకోవాలి, తెలంగాణ అడ్రస్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఒక ఎంట్రీ పడదు, అమౌంట్ పడదు. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను సేల్స్ తీసుకుంటున్నా, విత్ ఇన్ ద స్టేట్ తీసుకుంటున్నా, ఆల్ట్ సి, టాలీలోకి వేస్తుంది ఐటమ్ నెంబర్స్, ఐటమ్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 490110, 490110, పర్సంటేజ్ 12%. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చాడు ఇక్కడ, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, 1 పీస్ 891.96. ఒకవేళ మన ఇన్క్లూజివ్ ట్యాక్స్ కావాలనుకుంటే ఏం చేయాలి, కాన్ఫిగర్లో వెళ్ళి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసి పెడితే మనం టోటల్ అమౌంట్ ఇచ్చినామంటే అదే తీసుకుంటుంది. ఇక్కడ 999 ఇచ్చామనుకో, ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 999 ఉంది. ఇక్కడ 999 ఇస్తే ఆటోమేటిక్గా ఆ ట్యాక్స్ కట్ అయ్యి ఆ అమౌంట్ అక్కడ షో చేస్తుంది. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇక్కడ సిజిఎస్టీ ఇస్తే పడింది, హెచ్జిఎస్టీ ఇస్తే పడింది, ఎందుకంటే లోకల్లో తీసుకున్నాను, లోకల్ ట్యాక్స్ తీసుకున్నాను కాబట్టి పడింది. ఒకవేళ ఇక్కడ ఐజిఎస్టీ ఇస్తే పడతామో చూడండి, ఐజిఎస్టీ పడదు. పడింది, ఐజిఎస్టీ ఇస్తే పడదు. నేను లోకల్ అమౌంట్తో ఇచ్చాను, లోకల్తో వేసాను కాబట్టి పడింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఐజిఎస్టీ అన్నాడు. ఐజిఎస్టీ అంటే మనం తెలంగాణ అడ్రస్ తీసుకోవాలా, తెలంగాణ అడ్రస్. కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చి కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకోకుండా అడ్రస్ తెలంగాణ అడ్రస్ తీసుకోవాలి. అంటే అతను తెలంగాణ అన్నాడు కాబట్టి ఐజిఎస్టీ ట్యాక్స్ పడింది కాబట్టి. అది కూడా గమనించుకోవాలి, అసలు మన ఏ స్టేట్ ఇచ్చాడు అతను, అది కూడా గమనించుకోవాలి. ఇక్కడ తెలంగాణ తీసుకోవాలి.
మీరు మార్చుకోవాల్సి వస్తుంది అప్డేట్ చేసేటప్పుడు. ఇక్కడ మార్చుకోకుంటే ఎంట్రీ పడదు, మళ్ళీ ఫోన్లు చేస్తారు పర్లేదు సార్ అని. జరా టోటల్ అమౌంట్ 999 వచ్చింది. ఇలా పోస్ట్ చేస్తాం. ఇది అమెజాన్ ఇన్వాయిస్, మీషో ఇన్వాయిస్. చూడండి మీషో ఇన్వాయిస్ ఇలా వస్తుంది, ఈ విధంగా ఫార్మాట్ మారుతుంది. ఈ పర్సన్ ఎవరు? సూర్య, ఉత్తరప్రదేశ్ తంది. అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకుంటాం. SIGST. ఐటమ్ ఏమన్నాడు ఇక్కడ? అడ్వాన్స్డ్ ఎక్సెల్ అన్నాడు. అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఓకే, ఆల్ట్ సి. SSI నెంబర్ ఇచ్చుకోండి ఏదో ఒకటి మీరు. అమౌంట్ ఎంత ఇచ్చాడు? టోటల్ అమౌంట్ ఇక్కడ 237 ఇచ్చాడు. 237 ఇస్తే రిమైనింగ్ అదే తీసుకుంటుంది, మనకి ఎంత పడాలో అంత. టోటల్ అమౌంట్ 237 వచ్చింది చూడండి, 237. ఇక్కడ HSN నెంబర్ ఏమైతే ఉంటుందో అదే మీరు HSN నెంబర్ ఇచ్చుకోవాలి, ఐటమ్ ఏముందో చూసుకోవాలి. ఓకే, సో అదే అనమాట, ఇలా ఎంటర్ చేసుకోవాలి. IGST ఎంత పర్సెంట్ అయితే ఉందో అది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఇవి అమెజాన్ ఇన్వాయిస్, తర్వాత మీషో ఇన్వాయిస్ ఇలా ఉంటాయి. ఇంకా టాలీ ఇన్వాయిస్ నార్మలే, మీరు టాలీ ఇన్వాయిస్ ఇప్పుడు చూసారు కదా, అవే ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు, ఇలా ఉంటాయి టాలీ ఇన్వాయిస్. ఇదే మీకు వస్తుంది, మీరు ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తారు కదా, వాళ్ళు మీకు ఇన్వాయిస్ ఈ విధంగానే ఇస్తారు. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టైప్ చేసుకుంటాం అంతే, కొత్తగా ఏమి ఉండదు. ఈ విధంగా రియల్ టైమ్ ఇన్వాయిసెస్ అనేది మనము టాలీలో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియర్ గైస్? Clear, sir. Yeah. So tomorrow టాలీ ఫ్రేమ్ 3.0లో వచ్చిన ఆప్షన్స్ తెలుసుకున్నాం. తర్వాత ఇన్వాయిస్ ఇది రెజ్యూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఓకేనా? డన్ గైస్.